ఈరోజు మన పాఠంలోకి వచ్చేద్దామండి. మనం న్యాయాధిపతి పుస్తకం చదువుతున్నాం. గుర్తుందా? మొట్టమొదటి న్యాయాధిపతి ఎవరు? ఒత్నియేలు. రెండవ న్యాయాధిపతి ఎవరు? యెహూదు. ఒత్నియేలు కాలంలో ఇశ్రాయేలుని బాధ పెట్టినటువంటి శత్రురాజు ఎవరు? మహేష్. నన్ను చెబితే అడిగితే బాగుంది, రెడీగా ఉండాలి మీరు. తల రెడీగా ఉంటే అడుగుతుంది నేను. చెప్పు. ఒత్నియేలు కాలంలో ఇశ్రాయేలుని శ్రమ పెట్టిన శత్రురాజు ఎవరు? గుర్తులేదు. ఆరామున హారాయిము రాజు అతను. గుర్తుపెట్టుకోవాలి. ఆరామున హారాయిము రాజు పేరేం పేరు? ఊషన్రిని శాతాయిము. అంతే, రెండు సార్లు పెడితే వచ్చింది అది. ఒకే బారుగా రెండు రెండు ముక్కలు చేసుకోండి. ఊషన్రిని శాతాయిము. ఎన్ని సంవత్సరాలు బాధించారు వాళ్ళని? 8 సంవత్సరాలు. అప్పుడు దేవుడికి వారు మొరబెట్టారు. దేవుడు ఒక వ్యక్తిని పుట్టించాడు. అతని పేరు ఒత్నియేలు అనుకున్నాం. ఒత్నియేలు ఎవరు కుమారుడు? ఒత్నియేలు ఎవరు కుమారుడు? ఎవరు కాలేబు అంటున్నారు, కనద అంటున్నారు. ఒక పేరు చెప్పండి ఎవరు? కాలేబు తమ్ముడైన కనజు కుమారుడు. కనజు అని ఆయనండి. ఒత్నియేలు భార్య పేరు తినమరి. అక్ష ఎవరి కూతురు? అంతే. ఒక రాజ్యాన్ని ఒక యుద్ధం గెలిచేస్తే నా కూతురికి పెళ్లి చేస్తాను మాట ఇచ్చాడు. ఆ మాట ప్రకారంగా ఒత్నియేలు యుద్ధం చేస్తాడు, గెలుస్తాడు, తన కూతురికి పెళ్లి చేస్తాడు. అప్పుడు శత్రువుని జయిస్తాడు. ఎన్ని సంవత్సరాలు ఇశ్రాయేలు దేశం నిమ్మలంగా ఉంది? 40 సంవత్సరాలు. గుర్తుపెట్టుకోండి, 40 సంవత్సరాలు. ఆ తర్వాత కొంతకాలానికి ఒత్నియేలు చనిపోతాడు. చనిపోయినప్పుడు అప్పుడు దేవుడు మరలా ఇశ్రాయేలు చేసిన పాపాన్ని బట్టి ఎవరికి అప్పు చెబుతాడు? మళ్ళీ ఏ రాజు? ఈయన మోయాబు రాజు ఎగ్లోని బలపరిచాడు. ఎగ్లోని యొక్క స్థితి ఏంటి? మామూలుగా ఎగ్లో ఎలాంటి వాడు? ఆ ఎగ్లోని బాగా భారీ విగ్రహం, తోలకాయడు. ఆ ఎగ్లోనికి పన్ను కట్టని పోయినప్పుడు ఆ పన్ను కట్టే టైంలో ఇతను ఎడమ చేతి వాటం గలవాడు యెహూదు. ఈ కుడి తొడ మీద కత్తి కట్టుకొని పైన అంగీ కప్పుకొని కాన రాకుండా చేసి అక్కడికి వెళ్ళి నీతో ఒక మాట చెప్పాలి, దేవుని మాట అంటాడు. అది లేచి నిలబడతాడు. వెంటనే ఎడం చేతితోటి కుడి తొడ మీద కత్తి తీసి లాగి ఆ కత్తితోటి పొట్టలో పొడుస్తాడు. ఆ కత్తితో పాటు పిడి కూడా ఆ పొట్టలో దిగబడిందంట. ఇప్పుడు వెనక్కి తీస్తుంటే కత్తి రావట్లా. ఎందుకు రావట్లేదన్న? పేగులకి ఆ కొవ్వు అంతా చుట్టుకోమని పిడి కూడా లోపల దూరింది అన్నమాట. రావట్లా. అప్పుడు చేయి తీసుకొని ఇటుకొని లాగాడు బయట కత్తి. వెనక్కొని లాగాడమ్మ. ముందుకొని పొడిచినప్పుడు ఇటు తీయాలి కదా, రావట్లా. ఇటుకొని బయట తీశాడంట. లోపల గదిలో వేసి తలిపేశాడు. బయట వాళ్ళు సైనికులు ఇట్లా కూర్చున్నారు కాపలా. ఆయన వస్తాడులే, లోపల విశ్రాంతి తీసుకున్నాడేమో లాంటి ఏదో అని చెప్పి వీళ్ళు పడుచుకోవట్లా. సాయంత్రం 2 అయింది, 3 అయింది, 4, 5 అయింది, 6 అవుతుంది, రావట్లా. అప్పుడు ఏంటంటే తల్లు పలుకుడు చూస్తే లోపల నెత్తిన మడుగులో శవం. అతను పారిపోయాడు. ఈ విధంగా ఆయన ఎన్ని సంవత్సరాలు? యెహూదు కాలంలో దేశం నిమ్మలంగా ఉంది. ఓకే, చెప్పాలి త్వరగా. 4 80 సంవత్సరాలు దేశం ప్రశాంతంగా బతికిందండి. ఆ తర్వాత ఇతను చనిపోక ముందే ఇంకొక న్యాయపతిగా ఎన్నుకోబడ్డాడు. అతని పేరే ఏం పేరమ్మా? షమ్గరు. యెహూదు ఉన్నప్పుడే ఇతను ఎన్నుకోబడ్డాడు. వాస్తవానికి యెహూదు చనిపోయినాక ఎన్నుకోవాలి కదా, కానీ యెహూదు బ్రతుకున్నప్పుడే ఈ షమ్గరు న్యాయపతి ఎన్నుకోబడ్డాడు. ఇతని గురించి బైబిల్లో ఎక్కువ సమాచారం లేదు. 1 వచనము 2 వచనం అంతే. 1 వచనం క్లుప్తంగా ఉంది, చాలా తక్కువ సమాచారం ఉంది. అయినా సరే మనం ఒక మంచి పాఠం ఇతని దగ్గర నేర్చుకుందాం. అతను యెహూదు బ్రతికే ఉన్నాడు. ఒక యుద్ధం చేసే పరిస్థితి లేడేమో, కొంచెం వయసు పెద్ద అయిపోయిందేమో, లేకుంటే యుద్ధానికి వెళ్ళలేదు. అప్పుడు ఈయన న్యాయపతిగా ఉన్నాడు. ఈయన కూడా అదే టైంలో ఈయన ఒక యుద్ధం చేశాడు. ఆ యుద్ధం గురించి ఒక మాట వ్రాసారండి. న్యాయాధిపతులు 3వ అధ్యాయము 30వ వచనం. ఒకసారి మళ్ళీ చదువుదాం. 30వ వచనం. మరి అక్కడి నుంచి చదవాలి. మరి 30వ వచనం చదవండి.
అతని తరువాత ఎతని తర్వాత ఎతని తర్వాత యహూదు తర్వాత, అంటే యహూదు చనిపోయిన తర్వాత కాదు, యహూదు బ్రతికే ఉన్నాడు కానీ అతని తర్వాత అతను అతను ఏదో చేయలేకపోయాడు. ఎడ సంగతి మొత్తం అక్కడ రాయబడలేదు కానీ అతని టైంలోనే అతని తర్వాత ఇతను న్యాయాధిపతికి వచ్చాడు. వచ్చి ఇతను తండ్రి పేరు చూడండి, అనాతు అని ఉందండి. అనాతు, ఈ అనాతు కుమారుడైన షమ్గరు న్యాయాధిపతిగా ఉన్నాడు. అతడు ఫిలిస్తీన్లలో 600 మందిని మునుకొల కర్రతో హతము చేసెను. అతడును ఇశ్రాయేలును రక్షించను. అతడును అనే మాట చూడండి. అతడును అనే మాట ఎలా వివరిస్తారు? ఒకసారి నాకు ఎక్స్ప్లెయిన్ చేయండి. అతడును అంటే ఎలా వివరిస్తారు? అంతకంటే ముందు వాళ్ళు కాపాడినారు. వాళ్ళే కాదు, ఇతను కూడా, అది అర్థం అనమాట. అతనును ఇశ్రాయేలుని రక్షించే పనులు ఈయన కూడా బాధ్యత తీసుకున్నాడు. ఇతను కూడా అన్నాడండి. 3:30 ఒకసారి ఈయన గురించి కొంత మ్యాటర్ రాద్దామండి. ఇశ్రాయేలీల ఎన్నో న్యాయాధిపతి? ఇక్కడే ఉంది మీ తెలుగు కళలు అయితే. 3వ న్యాయాధిపతి. ఇశ్రాయేలులో 3వ న్యాయాధిపతి. న్యాయాధిపతుల పుస్తకం అంతా చెప్పుకుంటాం మనం, 15 మంది పేర్లు చెప్పుకుంటాం. ఆ తర్వాత చివరిలో ఒక ఎగ్జామ్ పెడదాం అనుకోండి. ఎవరైనా ప్రిపేర్ అవుతే మంచిది, మంచి గిఫ్ట్ కూడా ఇస్తాం వాళ్ళకి, మీరు ఎగ్జామ్ రాస్తే మంచి మార్కులు పాస్ అయితే, గుర్తుపెట్టుకోండి. అందుకని ఇలాంటి బిట్లు జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి. ఇశ్రాయేలీల 3వ న్యాయాధిపతి ఏం పేరు? ఆయన పేరు షమ్గరు. షమ్గరు అను పేరునకు అపరిచితుడు అర్థం అంటండి. అపరిచితుడు అంటే ఇతని గురించి పెద్ద సమాచారం తెలియదు మనకి. ఇంకో పుస్తకం లేదు, ఇక్కడే ఉంది అంతే. తర్వాత ఎక్కడ కనపడలా. ఇతను తండ్రి పేరు మాత్రం అనాథ్ అని ఉంది. ఇక అంతమించి అతను ఎవరో, ఏ గోత్రమో, అది ఎలాగ న్యాయపతి అయ్యాడో ఈ సమాచారం లేదు. లేని దాని మనం బాగూడదు. అనాథు కుమారుడు. అక్కడ ఉంది ఆ 3వ వచనంలోనే. ఇక తండ్రి పేరు ఏంటంట? అనాథు. ఇతడు 2వ న్యాయాధిపతి అయిన యెహూదు కాలంలోనే ఉన్నాడు. ఇతను కూడా 2వ న్యాయాధిపతి అయిన ఏం పేరు? ఏహూదు కాలంలోనే న్యాయాధిపతిగా ఉండెను. ఇతడు 2వ న్యాయాధిపతి అయిన ఏహూదు కాలంలోనే, ఇతడు కూడా కొంతకాలం, అంటే సరిగ్గా ఎంతకాలం ఏంటి వైనం క్లియర్గా లేదు మనకి, బైబిల్లో రాయబడలేదు కాబట్టి మనం దాని గురించి ఎక్కువ ఆలోచించినాం. కొద్ది కాలం ఇతను కూడా పనిచేశాడు. ఒకవేళ ఆయన చివరి దశలో ఉండేమో, చేయలేని స్థితిలో ఉండేమో ఆయన. ఒకవేళ 600 మంది ఫిలిస్తీన్లను హతమార్చెను. 600 మంది ఫిలిస్తీన్లను హతమార్చెను.
ఫిలిస్తీన్లు 600 మందిని హతమార్చాడు. ఇతను కూడా ఇశ్రాయేలు రక్షించును. ఇతను కూడా అనే మాట గుర్తుపెట్టుకోవాలి, ఇంపార్టెంట్ అది. ఇతను కూడా, ఇతనంటే షమ్గరు కూడా. షమ్గరు కూడా ఇశ్రాయేలీయులను రక్షించును. ఇతను కూడా తన వంతు తాను ఇశ్రాయేలును కొంతకాలం రక్షించాడు. షమ్గరు యొక్క ఆయుధం ఏమై ఉండొచ్చు? అబ్రహాం వినపడి ఇటు చూస్తుంటే వీళ్ళు ఎవరు చదువుతారో చూస్తున్నాడు. అది షమ్గరు యొక్క ఆయుధం ఏమై ఉండొచ్చు అమ్మా? షమ్గరు యొక్క ఆయుధం మునికోల కర్ర. అందరూ ఎంతమంది తెలుసు? అందరూ తెలుసమ్మా. మునికోల కర్ర తెలుసా అందరికి? తెలియదు. ఇంకా ఈ బ్యాచ్ చెప్పండి. మునికోల కర్ర అంటే ఏంటో తెలుసా మీకు అంటున్నాను. రెప్కా తెలుసు అండి. ఇంకా ఇప్పుడు మనకి ఐడియా లేదా? ఇప్పుడు నేను తెలుసు అనుకోండి. నేను మాలసిమక్క మునికోల కర్ర తర్వాత మళ్ళీ ఇదే అంటారు. మళ్ళీ చదువుతున్నా ఇదైతే మాకు తెలిసి అంటారు. మీరు చదువుతారు ఒక పడుతున్నారు, వాళ్ళకి అవకాశం ఇద్దాం. చెప్పినా మళ్ళీ ఇదే అంటారు. చదువుతున్నా జ్యోతిమ్మ మునికోల కర్రమ్మ. మాకు అట్ల కాడ తెలుసు, దాన్ని ఏమంటారు చపాతీ కర్ర, ఇంకే కర్రలు, ఇదిల్లా బండ తుడిచే కర్ర, ఇంకా మాపు కర్ర, ఇంకేం కర్రలు, బూజు తుడిచే కర్ర. కర్రలు రకాలమ్మా లేవా? కుక్కలు కొట్టే కర్ర ఒకటి, ఇన్ని రకాల కర్రలు ఉన్నాయి. కానీ మునికోల కర్ర ఒకటి ఉంది. సురేష్ తెలుసా మునికోల కర్ర అంటే? తెలీదు. తెలకొండి బావా, మునికోల కర్ర అంటే ఏంటి తెలుసా? వాటేనా మునికోల కర్ర? అబ్రహాం రిప్కా ఒక్కదో తెలుసు అంతే ఎంతమంది ఆడల్లో. అమ్మా ఏం తెలిసిపోయింది. వెంకయ్య రాంబాబు ఊరి అమ్మా గొప్ప చెప్పడు పడుతున్నారు అంతే. ఇప్పుడు చాలా మంది ఇదేది నాకు తెలిసి చెప్పండి అందరూ, ఇదేది మేము కూడా చెప్పాలి బాగా. అదేనమ్మా ముళ్ళు కర్రన మునికోల కర్రన ఒకటే అంతే అనుకోపడతారు. ముళ్ళు కర్ర అండి, కోటి అని ఐడియా లేదా? ముళ్ళు కర్రనా మునికోల కర్ర అంటే ముళ్ళు కర్ర. సరే, షమ్గర్ యొక్క ఆయుధం మునికోల కర్ర. మునికోల అంటే ముళ్ళు కర్రే. మరి అవు ఇప్పుడు ఈ ఆయుధాన్ని బట్టి ఇతను చేసి వృత్తి అని చెప్పండి చూద్దాం. జస్ట్ అయ్యి ఉండొచ్చు అంతే. ముళ్ళుకర్ర ఎవరు వాడతారు? డాక్టర్లను నర్సులు వాడతారా? పొలం పని చేసి రైతు అయి ఉండొచ్చు ఒకవేళ. ముళ్ళుకర్ర దగ్గర ఉందంటే బాగా గుర్తుపెట్టుకో పేరు. ముళ్ళుకోల కర్ర అంటే ముళ్ళు కర్రే. ఇదేంది అనుకుంటున్నాను, ఇదేమి లేదు, ముళ్ళు కర్రే. ముళ్ళుకర్రతో కూడా యుద్ధం చేయొచ్చా? చేసాడు ఆయన. ఎంత నాడు ముళ్ళుకర్ర మహా ఉంటే దాని దగ్గర కొంచెం ఉంటుంది అంతే. ఒక 6 అడుగులు, ఒక 7 అడుగులు పొడవు, దానికి చివర ఒక ముళ్ళు, ఒక చిన్న ముళ్ళు, ఇనప శేలాంటి ఒక చిన్న ముళ్ళు ఉంటుంది. దాన్ని ఎందుకు వాడతారో మనకు బాగా తెలుసు కదా ఎందుకు వాడతారో. ఆ ఎద్దులు మొద్దుగా ఉన్నప్పుడు, ఆ ఎద్దులు మొద్దుగా ఉన్న వాటిని పోవటానికి వాటిని ఉపయోగిస్తారు. ఆ ముందుకు తోలటానికి, ఆ బరువు లాగటానికి, అవి కొంచెం మొరాయిస్తే వాటి కొంచెం అదిలించడానికి ఆ కర్రతో అలా పొడుస్తారండి. అప్పుడు కొంచెం చురుకు పుడుతుంది కదా, అవి కొంచెం ముందుకు కదులుతాయి అనమాట. అప్పుడు ఒకే చోట వాళ్ళు ఆ సైడ్ తొంటి మీద పొడుస్తుంటారు. చాలా తర్వాత అక్కడ ఒక మచ్చలాగా ఏర్పడుతుంది. ఇప్పుడు ఎవరు చూద్దాం, చిన్న
దాన్ని ఏమంటారు? ఆ చెవికి వెనకాల చెప్పాలి ఇప్పుడు. ఆ! అంతేనన్నా. దండ. తెలుసా మీకు ఎవరికన్నా? తెలీదు. ఈ పదాలన్నీ ఏమని అనుకుంటారు? మనం రోజు వాడే పదాలే. దండె కరెక్టేనన్నా. దాన్ని దండే అంటారు. అంటే ఒకే చోట డైలీ పొడుస్తారు ఆ మక్కి మీద. పొడిచి, 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 పొడిచి ఇక్కడ ఇట్లా ఇట్లా వచ్చిద్దండి అది. ఏవండి? బెత్త సుమారుగా. ఇక్కడ దండేరి పడుద్దమ్మా. అంటే అన్ని సార్లు దాన్ని కొరుకుతారన్నమాట. దాన్ని ఎందుకు వాడతారు? వ్యవసాయదారులు ఎద్దులు గాని, లేదా దున్నపోతులు గాని ఆ పొలంలో అవి సరిగ్గా పనిచేయనప్పుడు కొంచెం కొంచెం చురుకుదనం వాటికి పని చేపించడానికి వాటిని వాడతారు. ఆ! అది. అంతే. మునికోల కర్ర అంటే వ్యవసాయ పనిముట్టు. వ్యవసాయదారుడు వాడుకునేటి ఒక కర్ర. పొలం దున్నటానికి ఉపయోగిస్తారు. ఇప్పుడు సుమారు 6 అడుగుల నుంచి 7 అడుగుల వరకు పొడవుండి, ఆ చివరన ముళ్ళుంటది. సరే. ఇది ఇతని ఆయుధం. ఎంతమంది చంపాడు దీనితోటి సుమారుగా? 600 మందిని ఆ కర్రతో చంపాడండి. కత్తులు, కటారులు మళ్ళీ. ఏంటి ఇతను? ఎలా జరిగిందిది? ఎందుకు అలా ఆ కర్రతో చేయాల్సొచ్చింది యుద్ధం? ఇప్పుడు మామూలు యుద్ధానికి పోతే కత్తులు గాని, ఇది ఈటలు గాని ఉండాలి గదండీ! బాణాలు ఉండాలి గదండీ! ఏదో ఉండాలి గదా వస్తువులు. యుద్ధానికి పోతే ఈ లేవు ఎందుకని? ఈ లేకుండా ఇతను కర్రతో పోయాడు ఎందుకని? యుద్ధం నిర్లక్ష్య గౌరవం యుద్ధంలో యుద్ధంలో నిర్లక్ష్యం ఎవరు ఉండరు. వాళ్ళు రెడీగా ఉంటారు. ఇంకోటే జరిగిందక్కడ. ఒకసారి సమూయేలు మొదటి గ్రంథం చూడండి ఒకసారి. ఈ సంఘటన తర్వాత కొన్ని సంఘటనలు జరిగినాయి. దేవుడు ఒక పని చేయాలంటే దేవునికి ఆయుధాలతో పని లేదు. ఈ ఆయుధం ఉంటేనే గెలుస్తాడు పని ఉందనడానికి. ఒక రిఫరెన్స్ చూద్దాం. దావీదు గురించి ఒక మంచి మాట. మొదటి సమూయేలు గ్రంథము 17 అధ్యాయము 47 నుంచి 49 చూడండి ఒకసారి. ఉమ్, ఉమ్. కత్తి చేతను ఈటి చేత రక్షించేవాడు కాదు యెహోవా. అంటే యెహోవా గెలవాలనుకుంటే కత్తులు కట్టలు అవసరం లేదు ఆయనకి. ఆయనకంటే ఆయన మనుషులకి, ఆయన నమ్మిన వాళ్ళకి, ఆయన విశ్వాసం వాళ్ళకి కత్తి ఉంటేనేనా అవసరం లేదు. కత్తితోటి కర్రన్న చాలు. అది ఆడ పాయింట్. యెహోవా కత్తి చేత కానీ వీటి చేత కానీ రక్షించేవాడు కాదు ఆయన. అంటే యెహోవా రక్షించాలంటే కత్తులు కట్టలు అవసరం లేదు. మరి ఏముంటే సరిపోద్ది? ఒక చిన్న కరెంటు చాలు. మరి ఏమిటి సరిపోద్ది? దావీదు చేతిలో ఏముంది? ఒక చిన్న రాయి అంట. చూడండి ఒకసారి. ఉమ్, 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 ఉమ్. గొలియాతు గురించి తెలుసా మీకు? గొలియాతు తెలుసమ్మా? గొలియాతు అని తెలుసా? ఫిలిస్తీన్ల సర్దార్లకు అతను. గాతు పట్టణస్థుడు. అతను ఎత్తు 6 మూరల జాన. ఎంత ఉండొచ్చండి లెక్కేయండి. ఇది ఉండొచ్చా? దీని మీద కొంచెం ఉంటేమో తగులుతాడు నాకు తెలిసి. 6 మూరలు. మూరతోటి, మూరంటే ఈ చిన్న మూర కాదులే. వాళ్ళు పెద్దోళ్ళు, పెద్ద మూర ఉంటది వాళ్ళది. మనిషి కొంచెం దిట్టంగున్న మనిషికి ఎంత ఉంటుందో తెలుసా? 6 మూరలు. తర్వాత మనం చూద్దాం. ఒక అతను మంచం 9 మూరలు పడుందని మంచం. 9 మూరల మంచం మనిషి ఎంత పడుతుందో ఆలోచించండి ఒకసారి. మంచం 9 మూరలు. మూరతో కొలిస్తే ఇనప మంచం ఉంటది. చక్క ఆ? మరి అంత పొడుగు మంచం అంటే ఇప్పుడు మనిషి ఎంత ఉంటాడు ఇంకా? అప్పుడు అటువంటి ఒక ఫిలిష్తీయుడైనటువంటి వ్యక్తిని చంపటానికి వాడిన ఆయుధం తెలుసా? దావీదు వాడిన ఆయుధం ఒక చిన్న రాయి అంతే. ఆయన అన్నాడు, ఏంటి యుద్ధ భూమిలోకి కుక్క పిల్లలు తోలేటి వస్తున్న
నేనే కుక్కనే ఉన్నావా, కర్రపలు తీసుకొస్తున్నావు ఏంటి? ఏది అంటే నీ దగ్గర కత్తులు లేవు, కటారు లేవు, యుద్ధంకి వచ్చిన బాణాలు ఉండాలి, ఈట్లు ఉండాలి, ఆయుధాలు ఉండాలి, ఏంటి ఏమి లేవేంటి? ఎగతాళి చేశాడు. నా స్టోరీ ఇప్పుడు మీరు తర్వాత చదువుకోండి ఎప్పుడైనా ఒకసారి. దావీదు గొల్లియాతు స్టోరీ అద్భుతంగా ఉంటుందండి. నువ్వు వచ్చేవంటి ఇదిగో నిన్ను కాకుల గతులు ఇసిరేస్తా అంటాడండి. సరే కాకుల గతులు నువ్వేస్తే నేనైతే సోదరా అంటాడు. వీళ్ళందరూ ఉంటారు, ఇదిగో దావీదో నువ్వు ఆగు, పాపాకు అతను మామూలుడు కాదు, చిన్నప్పుడు నా యుద్ధం చేసినాడు అతను, నీకు తెలియదు బాబాకు అంటాడు. మీరు రాకండి సార్ నేను పోతా అంటాడు దావీదు. సౌళ్ళందరూ వెనక్కి వస్తారు, బాబాకు లేనిపోయి చంపేస్తాడు, నువ్వేం చిన్న వయసు, నీ వయసు ఎంత ఆలోచించండి, వయసుతో పని లేదు, యుద్ధం నాది కాదన్నాడు ఆయన. యుద్ధం యెహోవాదే. దేవుడు జయించాలంటే అతనికి యుద్ధాలు కత్తి చేత కానీ ఈటి చేత రక్షించేవాడు కాదు ఆయన, ఒక చిన్న రాయి చేత జయించగలరు. కాబట్టి ఆ వచనం వేసుకోండి మీరు. మొదటి సమూయేలు 17 నుంచి 47 వేసుకుంటే దావీదు గొలియాతును చంపడానికి ఏం ఆయుధం వాడాడో తెలుసా? ఒక చిన్న రాయి. 5 రాళ్ళు తీసుకోవటం, కానీ 5 రాళ్ళు కూడా వాడలా. ఇంకా 5 4 వేస్ట్ అయిపోయినాయి, ఒక్క రాయికి అయిపోయాడు. చిన్న కంది గింజ తెలిసి తెచ్చిపోయింది ఒకప్పుడు. పూర్వకాల చరిత్రలు విన్నారు, మీరు విన్నారు లేదా తెలియదు మరి. అంతే, కంది ఇత్తనం చచ్చిపోయింది. మరి మన ఊరుకో కాదు, నిజం అది. తర్వాత మీరు అన్న చదువుతారు, పెద్ద కోటైనా చదువుతారు అన్న, చిన్నవా మాట ఎప్పుడన్నా. కంది ఇత్తనం మనిషి చచ్చిపోయాడంటండి, కంది ఇత్తనం తగిలి అనుకుంటాం మనం. అంతే, ఆ టైం బాగాలేకపోతే ఈ టైం బాగుంటే పోతా పడి చచ్చిపోతారు అంతే. ఇదేంటంటే అంతే, ఇంకా ఎదురురాయి. కత్తులు కటారులు ఈట్లు అవసరం లేదు. ఇంకొక ఆయన ఉన్నాడు ఇదే న్యాయపతి గ్రంథంలో, దారిని పోతున్నాడు, అనుకోకుండా షైన్ వచ్చి పైన పడింది. ఆ మేరీకి అర్థమైపోయింది, అవుతుంది, షైన్ వచ్చి పైన పడింది. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు చూశాడు కత్తులు కటారు ఉండే ఆ టైంలో, ఈయన మామూలు పోయాడు దారిన, కత్తులు కటారు లేవు. అప్పుడు ఇటు చూసి ఏదో ఒకటి కనపడిందంట ఆయనకి. ఏం కనపడిందండి? ఒక దవడ ఎముక, చచ్చిపోయిన ఆడుతుంది, ఆ పక్కన ఎముకలు ఒక ఎముక దొక్కిందంట. ఆ ఎముక పట్టుకొని ఒక 1000 మందిని కొట్టేశాడండి సంసోను. ఇప్పుడు గాడిద ఎముక ఎంత ఉంటుంది మహా ఉంటే? వాళ్ళ దగ్గర కత్తులు ఉంటాయి, ఈట్లు ఉంటాయి, అయినా సరే గాడిద ఎముక ఒక మూర పొడుగు ఉంటుందా? గాడిద దవడెముక ఒక మూర పొడుగు ఉంటుంది. ఒక మూర పొడుగు పట్టుకోవడానికి ఇట్లా ఉంటుంది, కొంచెం పిడిలాగా ఉండదు, కొంచెం పొడుగు ఉంటుంది, ఎలా ఉంటుందేమో కొంచెం ఇట్లా పట్టుకుంటాడు. ఇక దవడ కానీ ఇటు పట్టుకుంటే ఎంతమంది కొట్టాడండి? 1000 మందిని చంపేసాడంటే చిన్న విషయమా? అంటే దేవుడు జోక్యం అది. ఇప్పుడు ఈయన ఒక శక్తి గురించి కాదు కానీ మాట్లాడుతుంది. దేవుడు తలుసుకుంటే ఏదైనా చేయగలడు. కత్తులు నేను దగ్గర సంవత్సరం కాడ బాకులు ఈట్లు ఉన్నాయా? లేవు. దావీదు కూడా కత్తులు లేవు. ఈయన దగ్గర ఇప్పుడు ఈయన చంపడానికి ఏం వాడు తెలుసండి? ఒక ముళ్ళుకర్ర. మనే కూడా ముళ్ళుకర్ర, ఏమంత ముళ్ళుకర్ర అనుకుంటా, ఆ ముళ్ళుకర్ర చాలు చంపడానికి. దేవుడు కత్తులతో లేదంటే ఖడ్గాలతో రక్షించేవాడు కాదు ఆయన. సామాన్యమైనటువంటి స్థితి. అయితే ఇక్కడ కత్తులు కర్రలు లేకపోతే ఒక కారణం ఉందండి. ఫిలిస్తీన్లట ఇశ్రాయేలు దేశంలో ఉన్నటువంటి కత్తులు తయారు చేసే వాళ్ళందరూ లేకుండా చేసినట్టండి. యుద్ధానికి వస్తే వీళ్ళు కత్తులు ఈట్లు అన్ని సాగొట్టుకొని మనమేం వస్తారని చెప్పేసి ఆ కమ్మరి వాళ్ళని చూసారా, కత్తులు చేసే వాళ్ళని వాళ్ళు లేకుండా చేశారంట ఎవరు కూడా. అప్పుడు ఏదన్నా గొడ్డలో ఏదైనా పదును పట్టుకోవాలంటే ఒక ఆకు రాయిందంట, చిన్న చిన్న వస్తువులు పదును పెట్టడానికి, ముళ్ళుగర్ర కర్రలకి ముళ్ళు పదును పెట్టడానికి ఒక ఆకు రాయి మాత్రం ఉంది వాళ్ళ దగ్గర, అంతే. ఇంకా అంతకుముందు ఆయుధాలు లేవు. ఆయుధాలు మొత్తం లేకుండా చేశారు ఫిలిస్తీన్లు. వాళ్ళు ఏమంటున్నారంటే ఆయుధాలు లేకపోతే మనం గెలవచ్చు అనుకున్నారండి. గెలిచారా? కత్తులు కటారులు అవి లేకుండా చేశారు. మరి ముళ్ళుగారు అంత ఇరుకానా? ముళ్ళుగారు వాళ్ళని తీసేయలేదు. ముళ్ళుగారిని ముళ్ళుగారు ఏం చేస్తారులే, అది వాళ్ళ లెక్క. ముళ్ళుగారు మనం చేస్తాడు, మన దగ్గర ఈట ఉంది, బాణం ఉంది, కత్తి ఉంది. ఒక్క ముళ్ళుగారతోనే ఒక 600 మందిని చంపాడంటే ఒకసారి ఆలోచన చేయండి. అంటే ఏదో దేవుడు మన పక్షాలు ఉంటే ఎక్కడ మనకు జయం, అంతే. ఏదో సామెత కూడా ఉంది, వడ్డించే వ్యక్తి మనవాడైతే మీ బజ్జి ఆడ మీ బజ్జి మీకు వచ్చింది, అంతే రాదా? వడ్డించే మనిషి మన మనిషి ఉన్నప్పుడు లైన్లో ఖచ్చితంగా మనకి వేస్తారు, అంతే, తెలిసిన మనిషిని కాబట్టి.
మన పక్షాన్ని దేవుడు ఉంటే మనం ఎక్కడున్నా మనకు విజయం ఉంటుందమ్మా. అది గుర్తుపెట్టుకోండి. అది మనం యథార్థంగా బ్రతకాలా, నీతిగా బ్రతకాలా, దేవుని వాక్యంగా బ్రతకాలి. మన దేవుడు మనకు ఉన్నాడు కాబట్టి మన ఇష్టాసనం ఉంటే కుదరదు అక్కడ. కాబట్టి ఈ మునుకోళ్ళకి ఏదంటే ఎంత కష్టం అనే మాట ఒకసారి యేసుప్రభువు కూడా చెప్తారు, గుర్తుందా? ఎవరితో? సౌలుతో. సౌలా సౌలా, నువ్వు మునికోళ్ళకి ఏరుదంటే నీకు అసాధ్యం. మునికోళ్ళతో ముళ్ళు కర్రతో కొట్టడం తేలిక ఎలా తెలుసండి? ఇప్పుడు కర్రతోని పెద్దగా బాధి పొడనవసరంలా. ఒక అతను తంతనాడు కాలుతోటి, ఇప్పుడు ఏం చేయొచ్చండి కర్రని? పోయినట్టు చూపించాలి, నువ్వు కొట్టడం అవసరం లేదు పెద్దగా. ఇతను కొడుతున్నాడు కొడుతున్నాడు కడుతున్నాడు, అప్పుడు ఏం చేసి ఇతను ఒక కర్రను తీసుకొచ్చి ఇక్కడ చూపించాలి. కొడితే ఏమవుద్ది? ఇది ముళ్ళు వచ్చి కొడుచుకుంటుందండి. కాలుతో తంతే ఏమవుద్ది? ఆ కాళ్ళని ముళ్ళు కూర్చుకుంటుందండి. చూడు ఎంత తేలికో. నువ్వు కత్తితో పొడిన అవసరం లేదండి, ముళ్ళు గారు చాలా తేలిక చేయొచ్చు అనమాట. అది కత్తి తీసుకొని విషయం ఉంటుంది, అంతవరకు కత్తి మహా అంతవరకు ఉంటుంది కత్తి. ముళ్ళుగారు అంతవరకు ఉంటుంది 6 అడుగులు ఉంది అనుకున్నాం కదా, 6 అడుగులు ముళ్ళుగారు ఉంటుంది. అది దగ్గరకు వచ్చినా పోవటానికి లేదు. ఈలో పెద్ద నీ ముళ్ళుగారితోనే పొడి చేస్తాడు. మొత్తం మీద 600 మంది చంపేసాడు మనవాడు. మామూలు కదా, ఎడదంటే తెలియదండి. ఇస్రాయల్కి జయాన్ని చేకూర్చాడండి. కొంతకాలం దేశం నెమ్మదిగా ఉంది మళ్ళీ. కాబట్టి ఈ షమ్గర్ అనే వ్యక్తి తన వంతు తాను కూడా దేవుని పనికి, దేవుని బిడ్డలకి రక్షకుడు కారణమయ్యాడండి. చాలాసార్లు మనం ఏమనుకుంటుంటే అసలు మా దగ్గర లేకపోతే అనుకుంటాం, లేకపోతే ఉన్నవాడితో మనం చేయటం మంచిదే. ఏదైనా సరే మనం కలిగి ఉన్నది ఏదో దాంతో దేవుని పని చేద్దాం, దేవుని పనికి ఉపయోగపడదాం, దేవుని పనికి సహాయం చేద్దాం. దేవుని పనిలో పాలుభాగస్తులుగా వాడబడదాం. చాలాసార్లు దేవుడికి ఇవ్వాలంటే అనుకుంటాం, అసలు మా దగ్గర మరిన్ని ఉంటేనా, మరిన్ని ఉంటే నేను ఇచ్చేవని అనుకుంటాం. మరిన్ని ఉంటే అసలు ఇయ్యరండి. ఎందుకంటే దాన్ని ఇంకా తోడు చేస్తున్నాను మనిషికి. దురాశ ఉండదు కదండి. అసలు ఏమి లేనివాడే తేలిక దేవుడి పనికి ఇవ్వగలడు, సింపుల్గా ఉంటుందండి. అసలు మనం ఏమనుకుంటామంటే లేవండి, ఉంటే ఇచ్చేవాళ్ళు, ఉంటే ఇవో, లేకపోతే ఇస్తావు దేవునికి. మనం ఏ స్థితిలో ఉన్నా సరే మనం ఉన్న స్థితిలో దేవుని కోసం మనం ఉపయోగపడాలండి. ఒకవేళ నా దగ్గర కత్తి లేదనుకుంటే ఏమై ఉండేది? నా దగ్గర కత్తి లేదండి, ఈట లేదండి, బాణం లేదంటే, ముళ్ళుగారు ఉంది కదా. మోషే మహానాయకుడు లక్షసే నడిపించాడు, ఆయన దగ్గర ఆయుధం ఏంటండి? చేతి కర్రే, ఎక్స్ట్రా కర్రే. ఆడు చూపించాలి కర్రతోటి. ఆ పవర్ అంతా కర్రలో ఉందండి, దేవుని మాట. ఆ కర్రలో ఆ సముద్రం అంతా రక్తం, ఆ కర్ర కింద పడేస్తే పాము అయిపోవటం. ఏమండి ఎలా జరిగిందో అండి. ఎన్నో ఎన్నో కార్యక్రమాలు. సముద్రం కాడిపోయిన తర్వాత ఆ కర్రతో అటు టచ్ చేసేసరికి సముద్రం ఎడిదిరి పాయలైపోయింది. మనలోంచి నీళ్ళు వచ్చాయి. ఏంటి ఆయన వాడిన ఆయుధాలు ఏంటండి? కర్ర. కాబట్టి దేవుడు ఏ రకంగా తన బిడ్డలకి జయనిస్తాడు, గెలుపునిస్తాడు. ఒకసారి మోషే వాళ్ళ మీద పెద్ద గొడవ వచ్చింది. ఏం మీరేనా పరిస్థితులు, మీరేనా నాయకుడు, నడివి మీరే, ఎప్పుడు మేము మేము కాదని చెప్పి గొడవకు వచ్చారండి. సరే ఈయనుండి, అయ్యా కొంచెం దయచేసి కొంచెం ఆగండి, కనబడబాకండి, సరే మీరు మేము మనం మాట్లాడడం కాదు, రేపు పొద్దున దేవుడి దగ్గరికి వెళ్దాం, దేవుడు చూసుకుంటాను. చెప్పు ఏం చేద్దామానండి. 12 మంది గోత్రాల కర్తలు ఒక్కొక్కరు ఒక్కొక్క కర్ర తీసుకురండి. ఆ కర్ర ఎండిపోయిన కర్ర, బాదం కర్ర. ఆ కర్ర మీద మీ పేరు రండి, లేవి గోత్రం, యోధా గోత్రం, పలాం గోత్రం పేర్లు రాసుకోండి. 12 కర్రలు తీసుకొచ్చి కట్టి ఆ దేవుని ఆలలో ఉంచుతాం, కలిపి వెళ్ళిపోదాం. అందరూ రేపు పొద్దున వద్దాం. రేపు పొద్దున వచ్చినప్పుడు ఎవరి కర్ర చిగురిచ్చిద్దో అతనే దేవుడు మనిషి అని తెలిసిపోద్ది. వెళ్దాం పమ్మనండి. ఇదే బాగుంది, చేద్దామనండి. తలా కర్ర తీసుకొచ్చారు, నా కర్రని పేర్లు రాసుకున్నట్టు. అందరు కర్రల పేర్లు రాస్తే తెల్లారిపాటికి ఒక కర్ర పూత పూసింది, కాయలు కాసిందండి. ఎండిపోయిన కర్ర అది, పూత పూసింది, కాయలు కాసింది. ఎక్కడో ఒకసారి నేను చిన్న కథ చదివాను, బైబిల్లో కాలేము, ఒక చిన్న కథ. దొంగలు పడటానికి ఒక పరీక్ష చేయడం, ఒక టెస్ట్ పెట్టినంట. 10 మంది ఉన్నారు.
10 మంది ఎవరు దొంగ, అతను దొంగ ఉన్నాడు. అర్థం కావట్లా. పట్టుకోవాలి. ఎవరిని ఇతను? అప్పుడు చెప్పాడంట. మీరు 10 మంది 10 కర్రలు తెమ్మని చెప్పాడంట. ఈ 10 కర్రలు నాకివ్వండి. ఈ 10 కర్రలు ఇక్కడ పెడతాను నేను. రేపు పొద్దునకల్లా ఎవరి కర్ర ఒక 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 బెత్తెడు ఒక ఏళ్ళు కొంచెం పెరిగిద్దో అతను దొంగ అని చెప్పాడంట. కొంతమందికి అర్థమైంది కదా! కథ ఎక్కడో విన్నాను పుస్తకాల్లో. ఇతనంట ఈ దొంగతనం చేసిన వ్యక్తి గుండెలకి దడదలాడిపోతుంది. రేపు పొద్దున్న నా కర్ర పెరుగుద్దేమో ఎట చేయాలని చెప్పేసి ప్లాన్ చేసినాడు. అంగుళం పెరిగి చెప్పాడు కదా! ఏదో రకంగా చాటు మాటుకు పోయి దొంగతనం పోయి ఇతని కర్రను కొద్దిగా కత్తిరించాడు, పోయి తగ్గించాడంట. ఎందుకంటే రేపు పొద్దున్న పెరిగిద్ది కదా! అప్పుడు సమానంగా ఉంటుందని చెప్పేసి. ఎంత అమాయకుడు ఉండదు. నాకులాంటి తిక్కలోలా కూడా అతను ఎవరో. ఇప్పుడు ఇతను కర్ర పెరుగుద్ది తెల్లారికే. ఇదివరకు జస్ట్ అక్కడ చెప్పాడన్నమాట, చిన్న బిట్టేశాడు. ఈ దొంగ సల్లంగా రాత్రి కూడా పోయి అతని కర్ర గుర్తుపట్టుకొని అతని కర్రని ఒక అంగుళం కాడికి కట్ చేశాడంట. అతని లెక్క ఏంటంటే పెరుగుతాయి కదా కర్రలు, అప్పుడు పెరిగినంత తగ్గితే నాకు సరిపోతుంది. అది తెలిస్తే అట్లా అన్నీ పెరగలేవండి, ఇదొక్కటి తగ్గిందంట. ఇదేంటంటే అంటే ఇతనే దొంగ అయిపోయాడు. ఇలాంటి కథలు చిన్న చిన్న కథలు ఎక్కడో అప్పుడు చూస్తాం. పూర్వకాలం మరి అయ్యే కనుక్కునే దొంగల్ని. ఒక మసిపూసిన కుండ చీకట్లో పోవాలి, ప్రతి ఒక్కరు పోయి ఆ కుండను తాకి రావాలా. ఇది పరీక్ష. బయటకు వచ్చిన వాళ్ళు దొరుకుతుంది. నేను పుట్టిన దొంగ అని చెప్పాడు. ఒక్కొక్కరు పోయి ఆ కుండను తాకిపోతున్నారు, ఆ కుండను తాకిపోతున్నారు. ఒక అతను తాకల. ఎందుకని తెలుసా? తాకితే మసిద్దేమో గుర్తుపడదని చెప్పేసి అందరూ ఏం తెలియలేమో తాకొచ్చారు. మాకెందుకు పోయి ప్రతి ఒక్కరు పోయి ఆ కుండని అట్టని వచ్చారండి అందరూ. ఒక అతను నాలుగు నేను తాగితే మసేద్దేమో కాబట్టి ఎట్ట చేయాలా, తాగకుండా నెలకొండ పోయి మేము వచ్చారంటండి. అందరూ వచ్చారంట. వచ్చారా? అందరూ తాకారా? తాకేమని అందరం. సరే, ఇప్పుడు ఎవరి చేయికి మసి ఉండదు వాళ్ళ దొంగ అనుకున్నాం కదా. అలా కాదు, ఎవరి చేయికి మసి లేదో అతను దొంగ అని చెప్పాను. అదేంటంటే మీరు నిన్నేం చెప్పానంటే నిన్నేం చెప్పాను మీకు నేను. ఇప్పుడు వీళ్ళందరూ 9 మందికి మసి, నీకెందుకు మసిలో చెప్పు. నువ్వు తాకలా. ఎందుకని తాకలా? తాగితే మంచిదని భయం నీకు. ఖచ్చితంగా దొంగ నువ్వే. కూరగాయలు చిన్న చిన్న చిట్కాలు ఉండేవి దొంగలు పడటానికి. ఇప్పుడు అవి పని చేయలేండి. ఎందుకంటే జనం తెలివితేటలు ఎక్కువైపోయింది కాబట్టి ఇప్పుడు అవి పని చేయం. అప్పుడు దొంగలు దొరుకుతారంట. కాబట్టి ఇక్కడ ఒక చిన్న విషయం ఏంటంటే, శంగరు మునికోల కర్రతోనే ఒక 600 మందిని జయించి ఇశ్రాయేలుకి విజయాన్ని చేకూర్చాడు ఒక న్యాయాధిపతి. ఈయన 3వ న్యాయాధిపతి శంగరు. ఈయన గురించి సమాచారం అది. దేవుడు మనకి ఇచ్చినట్టు ఏ ఆయుధమైనా, ఏదైనా మనకున్నా, ఏది ఉందో అది మన దేవుని పని కోసం ఉపయోగిస్తాం. అది ఒక ప్రార్థన అవ్వచ్చు, ఒక పాట అవ్వచ్చు, ఒక వాక్యం అవ్వచ్చు, ఒక కానుక అవ్వచ్చు, ఇంకొక పని అవ్వచ్చు, ఒక పరిచయం అవ్వచ్చు. దేవుని పనిలో వాడబడతాం. దేవుని వాక్య శ్రద్ధగా మీ అందరికీ వందనములు.